హాయ్ హలో అందరికీ ఈ రోజు మనం ఒంగోలు స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కొద్దిగా చిన్నులపాయి, ఒక అల్లం, 2 పచ్చిమిరపకాయలని బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకున్న బోన్లెస్ చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోని కొద్దిగా కారం, మీ టేస్ట్కి సరిపడినంత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనిపైనే గరం మసాలా, కొద్దిగా తందూరి మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయలు మనం పచ్చిమిర్చి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్, శనగపిండి ఒక 2 స్పూన్లు, వరిపిండి ఒక 2 స్పూన్లు, కార్న్ఫ్లవర్ ఒక 3 స్పూన్లు వేసుకోండి. నిమ్మకాయని ఒకదాన్ని బాగా పిండేసుకొని ఆ వాటర్ని దీనిపైన వేసేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి ఒక 4 చీలికల్లా వేసుకోండి. కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోండి. దీన్ని బాగా 2 స్పూన్ల నూనె వేసేసి బాగా కలిపేసుకోండి. కలుపుకొని దీంట్లోనే ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్ యాడ్ చేసిన తర్వాత కూడా దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంటే బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి. బాగా మ్యాగ్నెట్ అవ్వాలి. అరగంట సేపు నానిన తర్వాత దీన్ని తీసుకోవాలి. అప్పుడు ముక్క అన్నది జ్యూసీగా ఉంటుంది. అరగంట అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటని వీటిని మంచిగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ లోపల అన్నది కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపించినట్టు మంచి కలర్ వచ్చినట్టు ఫ్రై చేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఆనియన్ కెచప్తో సర్వ్ చేసుకొని తింటే ఒక నిమ్మకాయ పిండుకొని చాలా టేస్టీగా ఉంటుందండి. ఒంగోలు స్టైల్లో ఈ చికెన్ పకోడీ అనేది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.